ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని, చిరాగ్ పాస్వాన్ గారిని మీ సంగతి తెలుస్తాం, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాం. ఏం చేస్తారు మీరు? ఓవైసీ గారు మీరు ఏం చేస్తారు? మీకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లతోటి ముఖ్యమంత్రి అయ్యారు. మీకు వచ్చే 7 సీట్లు కాదు. ప్రజల మనిషి, ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. నితీష్ కుమార్ గారు కూడా, పాస్వాన్ గారు కూడా మంత్రి. వాళ్ళ అంతు చూస్తారా? వాళ్ళ సంగతి చూస్తారా? గుర్తుపెట్టుకుంటారా? ఏం చేస్తారు మీరు? ఎన్ని రోజులు హిందూ సోదరులు ఇట్లా భయపడుతూ బతకాలి? మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఓవైసీ గారిని ఎవరైనా బెదిరించారా? ఓవైసీ గారు అంతు చూస్తారన్నారా? ఓవైసీ గారు ఎట్లా గెలుస్తారో చూస్తారన్నారా? దయచేసి సంయమనం పాటించండి. ఒకవేళ బిల్లును వ్యతిరేకించదలుచుకుంటే వ్యతిరేకించండి. అన్ని పార్టీలతో మాట్లాడండి. బిల్లుకి ఏమన్యాయం జరుగుతుందో, ముస్లిమ్స్కి ఏమన్యాయం జరుగుతుందో తెలియజెప్పండి సార్. అన్ని పార్టీలు కలవండి. మీరెవరిని కలవరు. ఊరికే ముస్లిం సోదరుల ఓట్ల కోసం మాత్రం మాట్లాడతారు. దయచేసి ఇప్పటికైనా ఓవైసీ సోదరులు ఇటువంటి ఆప్తే మంచిది. ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు సార్. తొల్లి గతించే అయిపోయింది.